ఇక్కడేం లేదు. ఇందులో విచిత్రమేముంది? ఏంటిది? భూకంపం కాదు కదా? ఎందుకు అలా చూస్తున్నారో? ఎందుకు అలా భయపడుతున్నారో? అది ఏ జంతువు? సామాన్యమైనది కాదు, పెద్ద జంతువు. అందరూ జాగ్రత్త. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. వెనక్కి రండి. నీకేం కాలేదు కదా? నేను నిన్ను చంపేస్తాను. భూమి, మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. అటువైపు వదండి. వెనకాలే ఉండండి, జాగ్రత్తగా ఉండండి. జీరో, ఈస్ట్ ఏషియాలో పెద్ద స్పియర్ చేసి చీనాకి వేగవంతంగా వెళ్తున్నాం. అక్కడ దొరికిన డబ్బులు అన్నిటినీ యమాటో నేషన్కి మార్చుతున్నాం. నేను నమ్మదగిన మనిషి అంటే నువ్వు మాత్రమే. నాకు తెలుసు, ఈ పెట్టని నీకిచ్చి నేను ఆలోచించకుండా ఉండగలను. నువ్వు దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అర్థమయ్యింది కదా? సరే, జాగ్రత్త జనరల్. అందరూ ఇక్కడ చూడండి, తాగండి. అద్భుతం. వెళ్ళండి వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి త్వరగా. అక్కడే ఆగు. దారు, నీ తమ్ముడు దోజో పిచ్చిగా మారుతున్నాడు. జీరో, నువ్వు నాతో మందు తాగుతావా? ఒరే పిచ్చోడా, దారు, నీ వల్ల యమాతో ప్రాంతం లజ్జపడుతుంది. నీకు సమురై అవ్వడానికి అర్హత లేదు. నువ్వు కుకి కుటుంబానికి ఉత్తరాధికారి. నేను ఒక నీడగా ఉన్నాను. చీకటిలో ఇక్కడ ఉన్నాను. తారో, నేను ఎవరినో కాదు.
నేను ఓడిపోయిన చాలా ఆపు. తారో నీకు గుర్తుందా ఈ మిషన్ మనకు ఎవరిచ్చారని? కావాలంటే జపాన్కెళ్ళు. ఇక్కడుండి మా కుటుంబానికి గౌరవం లేకుండా చెయ్యకు. జీరో జీరో అది ఒక పుస్తకం అనిపిస్తుంది కదా, నీకెందుకంత అనుమానం? నాతో కుకితారో ఒక్క ఇంచు దించినా ఎవడు తీసుకోలేడు. వాటిని కింద పెట్టేయ్. అది ఒక పుస్తకం అనిపిస్తుంది కదా, ఈ పుస్తకంలో మన చీనా ప్రజల జ్ఞానం ఉంది. చాలా నిధుల పటం కూడా ఉంది. మన జనరల్ సాతో చీనా కల్చర్ గురించి బాగా తెలుసుకున్నారు. తనే ఈ రహస్యాన్ని బయట పెట్టొచ్చు. మన సభ్యత 5000 సంవత్సరం పాతది. మన విశాలమైన జాపనీస్ ప్రాంతం విజ్ఞానం ఇంకా వైద్యంలో అన్నిటిలో చాలా ముందుంది. మనం చీనాలో మన ఈస్ట్ ఏషియాని కట్టడానికి చాలా ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే అంత బలం యమోటో నేషన్ని ముందుకు తీసుకెళ్లడానికి. ఏదైనా తప్పు జరిగితే దానికి జవాబుదారుడు నువ్వే అవుతావు. అర్థమైందా? అక్కడికి వేరే వాళ్ళని పంపండి. తారో వద్దు, ఆ పెట్టని చూసుకోవడానికి. ఎస్ సార్. అందరూ వెళ్ళిపోండి. హ, నువ్వు ఇక్కడే ఆగో. ఇక్కడ రా 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 రా. ఎవరు నువ్వు? చెప్పు. ఇది మా చైనాకి సంబంధించింది. నువ్వు దీన్ని తీసుకోలేవు. విద్రోహి, నీకు ధైర్యం ఉంటే దాన్ని తీసుకొని చూడు. భయపడకండి, ఒక విద్రోహిని చంపే నేను. అక్కడే ఆగు.
చెప్పండి. చెప్పండి చెప్పండి వాటిని. నిన్ను ఫైర్! ఆగండి, తుపాకీ దించకపోతే చంపేస్తాను. ఏమనుకున్నారు? ఇక్కడి నుంచి వెళ్ళొచ్చానా? మిమ్మల్ని ఇక్కడే చంపేస్తారు. నువ్వు నోరు మూసుకునుండు. నేను చనిపోయినా నేను నాతో తీసుకెళ్తాను. కుకీ జీరో, మీ తమ్ముడు మా చేతులు ఉన్నాడు. మీరెవరైనా మాలో ఒక్కడిని చంపితే నీ ముందేనే వీడిని చంపేస్తాం. అంత ధైర్యమా? నన్ను బెదిరిస్తున్నావా? నీ మనుషులకి చెప్పో, తుపాకీ దించమని చెప్పో, లేదంటే వీడిని చంపేస్తాను. ఒక జపానీస్ రాజ్యానికి చెందిన సమురాయిని నువ్వు చంపొచ్చని అనుకున్నావా? తుపాకీ కాల్చేంత ధైర్యం నీకో లేదని తెలుసు. క్రూర జాపానియన్ చీనాను చాలా ప్రమాదం చేశారు. రాజుని కాపాడడానికి ఏమైనా చేస్తారు. ఏమైనా చేయాలి. మాస్టర్ ఫింగ్ సరిగ్గా చెప్తున్నారు. దీన్ని జనరల్ శాటోకి నేనే ఇస్తాను. లేకపోతే దీంతోనే నా ప్రాణం పోగొట్టుకుంటా. అలాగే అయితే మంచిది. వాడిని నేను వెతుకుతానన్నా, ఎందుకంటే వాడికి నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి. ప్లీజ్. నేను నా రాజుకి శరణవుతాను.
తారో, సామ్రాట్ ముందు నువ్వు చేసిన పనిని గొప్పగా చెప్తాను. నువ్వు కూకీ కుటుంబానికి మంచి వారసుడివి. నాకు నీ మీద గర్వం ఉంది. జీరో, నువ్వు తప్పు చేస్తున్నావు. వద్దు, వెళ్ళండి. పద. ఇక్కడ ఏమి జరుగుతుంది? పదండి పదండి త్వరగా. ఏమైంది? అంత క్షేమమే కదా? యూఫీ, నీకేం కాలేదు కదా? యూఫీ బాగానే ఉన్నాడు. ఏం కాలేదు, ఇది ఒక చిన్న గాయం, నొప్పిగా ఏం లేదు. మనం వెళ్ళాలి, జాపనీస్ వస్తున్నారు. పద, వెళ్దాం. మాస్టర్ ఫెంగ్ ఎక్కడా? చెప్పు, వారెక్కడా? అది వారు మీతో పాటు రాలేదా? అది మాస్టర్ ఫింగ్. ఏమైంది వారికి? అది ఏమైందంటే వెళ్ళండి. మాస్టర్ ఫెంగ్, ఈ గొడవని ఊమెక్కివ్వండి. ఎందుకు మీరు మాతో రారా? ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి. నా గురించి ఆలోచించకండి. లేదు, అందరూ వెళ్దాం మాస్టర్ ఫింగ్. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మాస్టర్ ఫెంగ్, మాస్టర్ ఫెంగ్, మాస్టర్ ఫింగ్. మీరు వెళ్ళండి. వెళ్ళండి. పదండి, త్వరగా త్వరగా పదండి. పదండి. రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం త్వరగా. అంటే వారు, నేను వెళ్తాను. సమాధానం చేసుకో. దీని అర్థం కారణం లేకుండా చచ్చినట్టు. నువ్వెందుకు కాపాడలేదు చెప్పు. బూమింగ్, మాస్టర్ ఫెంగ్ దీన్ని నీకివ్వమని ఇచ్చారు. నాకు తెలుసు నీకు ఎలా అవుతుందని. నీకు అర్థం కాదు. నా ప్రపంచం మొత్తం వారు ఒక్కరే అయ్యున్నారు. నేను వారి కోసం పోరాడాల్సింది. వారిని చంపేశారు. నేను దీనికి పగ తీర్చుకుంటాను. దీని గురించి మాకు బాధగా ఉంది. నిన్ను నువ్వు ఓర్చుకో. ఏమైనా పెద్దగా ఆలోచించు. నేను ఆ జీరోని వదలను. ఆగు. ఇప్పుడు నీకున్న లక్ష్యం ఒకటే. జపానీ వాళ్ళు మన దగ్గర దొంగించిన అన్నిటినీ తీసుకోవడం. ఇక్కడున్న వీళ్ళు ఎవ్వరిని నేను చావడానికి వదలను. అర్థమైందా? అంటే నన్ను ఇప్పుడేం చేయమంటావు? వారిని చాలా దారుణంగా చంపేశారు. విను, ఇది సమయం కాదు. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. నువ్వు బాధపడకు. మాస్టర్ ఫెంగ్ చావుకి మనం పగ తీర్చుకుంటాము. ఈ సమయంలో వారు మన ప్రాంతాన్ని వేరు చేస్తున్నారు. మనందరి మీద దౌర్జన్యం చేస్తున్నారు. మనతో ఆటలాడుతున్నారు. మన పూర్వీక అవశేషాన్ని తీసుకుంటున్నారు. వాళ్ళ సంఖ్య పెద్దగా ఉంది. ఇప్పుడు కూడా మన తరం ఎచ్చరాపోకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే మన చైనాకి భవిష్యత్తు ఉండదు. దాంతో పాటు మాది కూడా. ఈ జాపానియన్ మన నిధిని దొంగతనం చేశారు. మన ప్రజల మీద అత్యాచారం చేశారు. ఇక్కడున్న మన అందరికి జపాన్ మీద పగ లేదు అనుకున్నారా? నువ్వు ఏ కుకీ జీరోని చంపాలనుకుంటున్నావో వాడు ఒక పెద్ద రథానికి సమం. మనం ఇప్పుడు ఏం చేయడానికి వెళ్తున్నామో అది కేవలం కుకీ జీరోని చంపడం కాదు.
నువ్వు కుకీ జీరోది తుపాకీ ఇంకా సైన్యంతో ఒక్కడివే ఎలా పోరాడతావు? ఫెంగ్ కుటుంబంలో మిగులున్న చివరి వారిసా నువ్వు ఒక్కడివే అనేది మర్చిపోకు. నాకు తెలిసినట్టు ఇది మాస్టర్ ఫెంగ్ కి తెలిసుండొచ్చు. వారు మనల్ని వినాకారణం చావొద్దు అనుకున్నారు. నువ్వే కాస్త ఆలోచించు. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి, జపాన్ వాళ్ళు చంపడానికి వస్తున్నారు. పదండి వెళ్ళిపోదాం. పదండి పదండి వెళ్దాం. రా రా రా. త్వరగా త్వరగా. పదండి. త్వరగా 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 రండి. అన్ని చోట వెతకండి. త్వరగా రండి. త్వరగా రండి. త్వరగా వెళ్ళండి. త్వరగా రండి రండి రండి. పదండి పదండి. వెళ్ళండి వెళ్ళండి. వెనకడుగు వేయండి. ఇది ఎలాంటి స్థలం? ఇది జపానీ వాళ్ళు వదిలి వెళ్ళిన బొగ్గు అనుకుంటా. మళ్ళీ ఇప్పుడేం చేయాలి? ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఎలాంటి దారి లేదు. ఇంకా వాళ్ళు మా వెనకే ఉన్నారు. విచిత్రం, జాపనీ వాళ్ళు ఇక్కడికొచ్చే సాహసం చేయలేదు. ఈ చోట శాపితమైనది. చాలా వెనుక ఇక్కడ ప్రజల్ని చంపేశారు. ఎన్ని ఏళ్ళైనా ఇది మారకుండా అలాగే ఉంది. ఇక్కడ ఏం మారలేదు. ఇక్కడ నా ప్రకారం వాళ్ళు ఇక్కడ రావడానికి భయపడతారు. ఈ జపానీ వాళ్ళు క్రూరులు, ఇంకా పిచ్చోళ్ళు. ఇక్కడున్న అస్థి పంజరాలన్నీ ఖచ్చితంగా మన దేశ పూర్వీకులదే. పదండి పదండి పదండి. పదండి. ఈ దారిలు చాలా కష్టం. అందరూ జాగ్రత్తగా ఉండండి. జపానియన్ నింజా, అందరూ జాగ్రత్త. వాళ్ళు చీకటిలో, మనం వెలుగులో ఉన్నాము. ఇప్పటికీ మనం ఇక్కడే ఆగి చూడాలి. ఆతురతో ఎలాంటి అపాయం తెచ్చుకోవద్దు. వాళ్ళు కనిపిస్తున్నారు, నేను వెళ్ళి చూస్తాను. షూలింగ్లాంగ్, ఇది చాలా అపాయకరం. నేను సహాయపడతాను. లింగ్లాంగ్, భయపడకు. నీకేం కాలేదు కదా? చెప్పు. నీకేం కాదు, త్వరగా కోలుకుంటావు. ఏం పర్లేదు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పదండి పదండి.
మనం ఇక్కడ విశ్రాంతించాలి, తర్వాత ముందుకు వెళ్తాం. ఆ పెట్టెలో అలాంటిది ఏముందని ఆ కోకీ జీరో చేస్తున్నాడు? నాకు తెలియట్లేదు. అయితే మనం ఇప్పుడు దాన్ని చూడొచ్చు. అసలు ఆ నిధి వెనక ఉన్న రహస్యం ఏంటి? సరే, ఇది చూడండి. ఈ పుస్తకం మిస్టర్ యంగ్డూస్ ది యూసీజీ రెన్ రికార్డ్. ఇది జాపానీ వాళ్ళ దగ్గర ఉంటుందని అనుకోలేదు. జపానీ వాళ్ళకి చీనా సభ్యత మీద కళ్ళుంది. మిస్టర్ యాంగ్దు గుయిగుజి వంశానికి 18వ వారసుడు. తను తన జీవితం మొత్తం ఈ పుస్తకాన్ని రాయడానికే గడిపారు. మా అంకల్ చెప్తూ ఉండేవారు, గోయుగుజి ఒక పురాతపు విద్వాంసుడు. అంతరిక్షంలో పయనించే మార్గం వారొక్కరికే తెలుసు. వారి ఒకే ఒక వారసుడు మిస్టర్ యాంగ్డు. వారు రచించిన అమూల్యమైన పుస్తకాన్ని కోసం జపానీస్ ఇంకా వెతుకుతున్నారు. బాసో, ఈ పుస్తకంలో అలాంటిదేముంది? ఇది యూషీజీ రెన్ రికార్డ్. మిస్టర్ యంగ్డు అన్వేషణ మొత్తం ఇందులోనే ఉంది. ఇందులో రాజనీతులు, సైనికుల యుద్ధ తంత్రాలు మొత్తం, అలాగే రాజనీతిని ఎలా ఉపయోగించుకోవాలనేది ఇందులో ఉంది. చాలా సులభంగా ఇందులో వివరించారు. దీన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. వాయుమండలం ఇంకా యాత్రల గురించి ఇందులో చెప్పారు. అది ఊహాపోహలంతే. ఈ పుస్తకంలో పూర్తి వాయుమండలం గురించి, మన సీమ గురించి, ప్రయాణం ఇంకా వేరే దాని గురించి చెప్పారు. ఇది చాలా మహత్వమైనది. ఇది విశ్వవిద్యాలయం ఉన్నట్టు అంత మాహితి ఉంది దీంట్లో. కానీ ఈ పుస్తకం జాపనీస్ కి ఎలా దొరికింది? మిస్టర్ యాండు చాలా పెద్ద మనిషి. జపానీ వాళ్ళకి ఎప్పుడు సాత్ ఇవ్వలేదు. వీళ్ళని కలవడానికి జపానీ వాళ్ళు ఎప్పుడో వచ్చేవారు. వాళ్ళని తిరిగి పంపించేసేవారు. అందుకే కోపంతో జపానీ వాళ్ళు ఈ పుస్తకాన్ని దొంగించారు. మేము ఈ పుస్తకాన్ని కోసం చాలా కష్టపడ్డాము. మేము దీన్ని మిస్టర్ యాంగ్డోకి వాపస్ ఇవ్వాలి. అవసరం లేదు. మిస్టర్ యాంగ్డు ఎప్పుడు ప్రయాణం చేస్తుంటారు, అది నాకు తెలుసు. వాళ్ళని ఇప్పుడు వెతకడం అసాధ్యం. నేను ఇంకా మిస్టర్ యాంగ్డు ఇద్దరం దోస్తులం. నాకు వాడు చెప్పినట్టు ఈ పుస్తకంలో నిధి ఉన్న చోట పటం ఉంది. దీన్ని అర్థం చేసుకున్న అదృష్టం ఎవరికి ఉందో వాళ్ళకి ఈ పుస్తకాన్ని ఇద్దాం. మనం ఈ రహస్యాన్ని కనుక్కోవడంలో సఫలమైతే, రెడ్ ఐబ్రోస్ ఎగ్జాంపుల్స్ ని మనం ఫాలో అయితే, మనకు దొరికే డబ్బుల నుండి మనం మన ప్రజలకు సహాయం చేయొచ్చు. మిస్టర్ యాంగ్డు కూడా ఒప్పుకుంటారు. అయితే మనం ఈ పుస్తకాన్ని తీయాలి. జనాలు కష్టంతో బాధపడుతున్నారు. యుద్ధమని నిప్పు పెరుగుతుంది. వేల పాఠశాలలో ఇది ఆగలేదు. ఇది నిధి ఉన్న పటం. ఈ పటంలో ఆకారం ఉంది గాని చిత్రం లేదు. మనకేమి కనబడట్లేదు. ఫెంగ్ కుటుంబం గున్షాన్ యొక్క వంశం. సమాధిని కనుక్కోవడంలో ఇది ప్రత్యేకతం. ఓమింగ్, ఒకసారి ఈ పటం చూడండి. పచ్చటి పర్వతం మీద చంద్రుడు ఇంకా చల్లటి గాలి. సూర్యుడు ముందు బాధలో వెళ్లే పక్షి. ఎగురుతున్న జలపాతాన్ని చూసి ఆశ్చర్యపడే ప్రపంచం. నీలి ఆకాశం కింద నెత్తురులో మునిగి ఉన్న అస్థిపంజరాలు. దీనికి అర్థమేంటి? మన పూర్వజులు ఈ మార్గాన్ని జ్యోతిషుల మూలకంగా తెలుసుకున్నారు. ఈ పటంలో ఉన్న దారిని అర్థం చేసుకోవడం మన సామాన్యులకి అర్థం చేసుకోవడం కష్టం. నాకు ఇది అర్థం కావడం లేదు. గున్షన్ తాయిపో కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ గుహాన్ని కనిపెట్టడానికి 3 ఏళ్లు పట్టింది. నాకు దీని గురించి అంతగా తెలీదు. ఇప్పుడు అంకల్ బ్రతికుండుంటే. ఈ చిత్రం అంత సులభం కాదు. మనందరూ కలిసి దీనికి సమాధానం వెతకాలి. నాకు విశ్వాసం ఉంది మనం దీంట్లో సఫలం అవుతామని. ఓమింగ్, మన ఫెంగ్ కుటుంబంలో మిగిలిన చివరి వారసుడు నువ్వే. గ్వాన్షన్ తాయిబ వంశం వాకిల్లో మిగిలి ఉన్నది మనిద్దరు, మావయ్య ఇంకా మేనల్లుడు. మనం ఒకరికి ఎప్పటికీ ఉండాలి. ఈ ప్రపంచంలో మార్పు తీసుకుని రావాలి. మనిద్దరు ఈ పనిని చేస్తున్నప్పుడు నీకు అత్యాశం ఇంకా మతిమరుపు ఉండకూడదు. మన వంశం పేరు నిలబడేలా చేయాలి. నేను మాటిస్తున్నాను, ఇవన్నిటిని గుర్తుపెట్టుకుంటాను. ఎదురుగా రణభూమి ఉంది, మన చేతుల్లో బలం లేదు. మన చీనా ఇప్పుడు గందరగోళంలో ఉన్న భూమి. కేవలం మన ఫెంగ్ పరివారం మాత్రమే దీన్ని మారించగలదు. కానీ మన రాతలో రాసింది దాన్ని మనము మార్చలేము. మనిద్దరిలో ఎవరు మిగిలినా సరే అంత సరిపోయే వరకు మనం పోరాడుతూనే ఉండాలి. మీరు సరిగ్గా చెప్పారు, కానీ ఇప్పుడు ఇదన్నీ అసాధ్యమనిపిస్తుంది. కాని పని. అసలు మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేది? మన దేశం పగిలిపోయింది. ఇక్కడున్నదంతా ఏడుస్తా ఉంది. చీనాకి భవిష్యత్తు లేదు. మనం ఎక్కడికి వెళ్ళలేము. ఇది మనకు కష్టమైన సమయం. ఇంకా ఆ దొంగ లియు ఎన్ఫీ నాగరికులను దీనికి తయారిస్తున్నాడు. ఇక్కడ కేవల పగ ఇంకా ద్వేషమే నిండి ఉంది. విప్లవం లేకుండా ద్వేషం అన్న నిప్పులో ప్రపంచం పాడవుతుంది. విప్లవం అంటే? వేల మంది ఎప్పుడు ఒకటిగా కలిసి న్యాయం కోసం పోరాడతారో దాన్ని విప్లవం అని అంటారు. ప్రజలు నెత్తరు కారుస్తారు. అందరిది ఒకే లక్ష్యం అయి ఉంటుంది, దేశం కోసం ప్రాణాన్ని కూడా త్యాగం చేయడం. ఇదే విప్లవం. ఈ స్థలం చాలా బాగుంది. ఒకటే ఒక తక్కువ ఏమంటే చంద్రుడున్నాడు కానీ నక్షత్రం లేదు.
నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు మాస్టర్ ఫెంగ్ గురించి ఆలోచిస్తున్నావా? మా కుటుంబంలో మిగిలింది నేను మా అంకల్ ఇద్దరే. వారిని చివరి చూపులు కూడా చూడలేకపోయాను. వారి చివరి గుర్తుగా ఇది ఒకటే మిగిలింది. మమ్మల్ని కాపాడడానికి అతను తన ప్రాణం ఇవ్వాల్సి వచ్చింది. అందుకే నన్ను నేనే దోషి అనుకుంటా. ఆ పరిస్థితి అలాంటిది. నువ్వు దోషి కాదు. నువ్వు ఏమనుకోకపోతే నాకు ఈ గొడుగు గురించి చెప్తావా? ఈ స్థలంలో మాకు 3 నిధులు దొరికాయి. ఆత్మకు సూది, ఒక దీపం, అలాగే ఈ గొడుగు. అప్పుడు చాలా పోరాటాలు జరిగేవి. మా కుటుంబానికి చాలా కష్టం ఉండేది. రక్షణ సూది దీపాన్ని పోగొట్టుకున్నాం. ఇదొక్కటే మిగిలింది. ఇది ఎప్పుడు మా అంకల్ చేతిలోనే ఉండేది. ఈ గొడుగు వల్ల వచ్చే కష్టం నుంచి రక్షణ దొరుకుతుంది. ఫెంగ్ కుటుంబం ధైర్యం ఇంకా నీతివంతికి పేరైందనే యూఫీ చెప్పాడు. వాళ్ళంతా ప్రజలకు సహాయం చేసేవాళ్ళు అనే కథని విన్నాను. మా పూర్వజులు చాలా దాన ధర్మాలు చేసేవారు. ఈ సమాధిని వెతికేందుకు అంతా పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఫెంగ్ కుటుంబంలో నేను ఒక్కడే మిగిలాను. దేవుడు నన్ను శిక్షిస్తున్నాడనిపిస్తుంది. లేదు, మీ ఇద్దరికి ఉన్న మంచితనానికి మీకు ఎప్పుడు మంచిదే జరుగుతుంది. ధన్యవాదాలు. జాగ్రత్త, నీ వెనక పాముంది. నన్ను క్షమించు. నేను కావాలని చేయలేదు. నేను చంద్రుడి చుట్టూ 3 నక్షత్రాలున్నాయి. నీలి ఆకాశంలో వెలిగే చంద్రుడు అద్భుతంగా ఉంది. అవును కదా. నక్షత్ర పర్వతాల మధ్యల చంద్రుడు, దాని చుట్టూ కాసున్న పువ్వులు. మనం వెతుకుతున్న సమాధి ఇక్కడే ఎక్కడో ఉంది. అంటే ఇక్కడ విషయం ఉందనా? అవును, ఖచ్చితంగా. ఇది ఆ పుస్తకంలో ఉన్నది నాకు అర్థమైంది. నిధి మరియు సమాధి గురించి రాసిన కావ్యం. అది ఒక పద్యం. ఆ పద్యంలో ఉన్న అర్థం ఏంటి? ఇక్కడున్న పద్యం ఒక చిత్రంతో మొదలవుతుంది. ఇందులో పురాతనమైన ఒక లిపి గురించి చెప్పారు. పచ్చటి పర్వతం మీద చంద్రుడు ఇంకా చల్లటి గాలి, అంటే రాళ్లతో కలిగిన దారి. సూర్యుడు ముందు బాధలో వెళ్లే పక్షి, అంటే దీని అర్థం గోడ. ఎగురుతున్న జలపాతాన్ని చూసి ఆశ్చర్యపడే ప్రపంచం, అంటే ఏదో దాగి ఉన్నది. నీలి ఆకాశం కింద నెత్తురులో మునిగి ఉన్న అస్థి పంజరాలు, అంటే ఒక గుహ. అంటే దీనంతటికీ అర్థం దాగి ఉండే చెక్కిన రాళ్లపు గుహ. అర్థమైందా? పచ్చటి పర్వతం, చంద్రుడు ఇంకా చల్లగాలి. బాధలు ఉన్న పక్షి పాట పాడుతుంది. ఎండిపోయిన చెట్టు మీద కూర్చొని మునుగుతున్న సూర్యుడిని చూస్తూ ఎగురుతున్న జలపాతాన్ని చూసి ప్రపంచమే ఆశ్చర్యపడిపోతుంది. ఇది గోడల మధ్య దాగున్న గుహ. అంటే ఇదేనా? పర్వతం మధ్యలో దాగి ఉన్న గుహ అని దీని అర్థం. అంటే చంద్రుడి చుట్టూ ఉన్న నక్షత్రాలు, సూర్యుడు ఇంకా చంద్రుడి పూర్తి శక్తి ఇందులో ఉంటుంది. అంటే ఇక్కడ ఒక పెద్ద గుహ ఉండాలి. పర్వతంలో దాగిన గుహ. స్నేహితులరా, వీడు క్లిఫ్ రిడ్జ్ గురించి మాట్లాడుతున్నాడని అనిపించట్లేదా? ఈ చిత్రంలో మనకు చూపించిన ఆ పర్వతం అది అచ్చ క్లిఫ్ రిడ్జ్ లా ఉంది. ఇది క్లిఫ్ రిడ్జే ఉండొచ్చు అనుకుంటా. బహుశా క్లిఫ్ రిడ్జ్ ఆ పర్వతం వెనక ఉందనుకుంటా. అక్కడ ఆ చోటు చాలా విచిత్రంగా ఉంది అనిపిస్తుంది. అంటే మనము సరైన దారిలో వెళ్తున్నాము. అందుకే ఈ జపానీ వాళ్ళు ఇక్కడ బొగ్గు ప్రాంతం చేశారు. ఇక్కడ వినండి, కొంచెం ఆలోచించండి. ఒకవేళ నిధి క్లిఫ్ రిడ్జ్ లోనే ఉంటే వాళ్ళందరూ దాన్ని తీసుకునే ఉంటారు. లేదు, ఆ జాపానీస్ ఇక్కడ కేవలం లూటి చేయడానికి వచ్చారు. ఇక్కడ పాత అవశేషాలు ఉన్నట్టు ఎలాంటి సమాచారం లేదు. నేననుకుంటా వాళ్ళకి దీని గురించి తెలియదని. ఈ జాపానీ వాళ్ళ దగ్గర చాలా చెవులు కళ్ళున్నాయి. ఆ జాపానీ వాళ్ళు దీన్ని ఏమైనా తెరిచేదే ఉండుంటే అది ఎప్పుడో చేసేవాళ్ళేమో. మన దగ్గర నిధికే వెళ్ళి పటం ఉంది కదా.
ఇక్కడే ఉండి రేపు పొద్దునే వెళ్దాం. రండి, అందరూ ఏమైనా రండి, తిందాం. భోజనం చేస్తారు. ఆహా, రండి అవును. రండి, సిగ్గుపడకండి. రౌజీ, నువ్వు తీసుకొచ్చిన ఈ గిన్నెతో ఇందులో వండొచ్చు కూడా, బామ్ని కూడా ఆపొచ్చు. సరిగా చెప్పారు చూడండి. హ, ఇదేంటి? ఇక్కడ కూడా ఉంది పాదాల గురుతు. ఇంత పెద్ద పాదం, ఇక్కడ ఏదో పెద్ద మృగం ఉన్నట్టుంది. ఇక్కడ పెద్ద పర్వతాలు చాలా లోతుగా ఉంది. ఇక్కడ ఇలాంటి జంతువులు ఉండేది ఆశ్చర్యమేం కాదు. ఇది ఏదో చాలా విచిత్రమైన స్థలం అనిపిస్తుంది. మిస్టర్ లీ సరిగా చెప్పారు. ఇది చాలా అంటే చాలా విచిత్రమైన స్థలం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓమిన్, మనం ముందుకు ఎక్కడికి వెళ్ళేది? ఓ, తీసుకోండి. ఉత్తరంలో పర్వతం, దక్షిణంలో నీళ్లు. పర్వతం ఎత్తుగా, లోపల ఇంకా లోతుగా. ఇది చాలా విచిత్రమైన చోటు. ఇది అదే చోటు అనుకుంటా, కానీ ఇక్కడ ఏ దారి లేదు. ఇక్కడ ఏది దారి లేదంటే మనం తప్పైన దారిలో ఉన్నామా? వేరే దారి ఏమైనా నీకు తెలుసా? లేదు, దారి ఇక్కడే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గుహ ఉంది. పదండి వెళ్దాం. సరే. పదండి వెళ్దాం. మ్మ్. పదండి. అదేంటది శబ్దం? ఒకసారి వెళ్ళి చూడు. ఇది పురాతన సమాధి. ఈ సమాధిలో ఏమైనా అవశేషం ఉండొచ్చా? ఇది విచిత్రమైన పక్షి సద్దు కాదు, అదేంటో తెలియట్లేదు. ఏంటది? ఏంటది? వనక్రాంతి. ఏంటి ఇంత విచిత్రంగా ఉంది? మనుషులకు కరుస్తుంది. ఎప్పుడు వినలేదు, చూడని కూడా లేదు. మేమిప్పుడు రాక్షసుని కలిసామా? ఇది రాక్షసుడు కాదు, మృగం. కిమ్ గారు, మీరు ఇలాంటి దాన్ని చాలా చూసుంటారు. దీనికేమని చెప్తారు? ఇప్పటి వరకు చాలా రకాన్ని చూశాను, కానీ నాకు ఎలాంటి పక్షి ఇంకా జంతువు గురించి తెలియదు. దీని గురించి మిస్టర్ లీని అడగాలి. నేను ఇలాంటిదాన్ని ఎప్పుడు చూడలేదు. మిస్టర్ కిమ్ చాలా విచిత్రమైన విషయం చెప్పారు. వ్యత్యాసం ఏంటి? అదేమైతే నాకు అవసరం లేదు. కనిపిస్తే కాల్చి పడేస్తా. ఇక్కడేదో సరిగ్గా లేదు. పదండి, ఇక్కడి నుంచి వెళ్దాం. పదండి. వెనక తప్పుకోండి. త్వరగా 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 వెళ్ళండి వెళ్ళండి. సమాధిలో ఏం లేదు. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. కానీ మీరు వెళ్ళు.
దేవుడా, అంత బాగున్నారా? ఇదెలాంటి జంతువు? ఇది మనిషి లాంటి జంతువు. ఇది ఈ పర్వతానికి చేరిన జాతి జంతువు. ఇక్కడ ఇంకా రాక్షసులు ఉంటారు అనుకుంటారా? చెప్పడం కష్టం. ఈ చోటుకి జాపాన్ వాళ్ళు అస్సలు రానే రారు. మీరేం చెప్తున్నారని మీకే తెలుస్తుందా? ఏం జరుగుతుంది? ఇక్కడ దయ్యం ఉండొచ్చేమో. ఇది భూమిపైనున్న నరకంలాగా అనిపిస్తుంది. ఇప్పుడేం చేస్తాం? పదండి, ముందు గుహ నుంచి బయటికి వెళ్దాం. సరే. పదండి. తప్పకోండి, నేను చూసుకుంటాను. దీనికి నిప్పంటే ఇష్టం అనుకుంటా. దీని కథ ముగిస్తుంది. పదండి. పదండి, మనందరూ వాళ్ళతో వెళ్దాం. పదండి. పదండి. ఒకే గుహల్లో రెండు విధమైన ప్రపంచం ఆకర్షితంగా ఉంది. ఇక్కడేం లేదు. ఇక్కడ విచిత్రం ఏముంది? నాకేమలా అనిపించట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? భూకంపమా? ఎందుకు అలా చూస్తున్నారు? ఇప్పుడు ఏమైంది? అది ఒక జంతువు. ఫౌజీ, అక్కడే ఉండు. సామాన్యమైనది కాదు, చాలా పెద్దది. ఎందుకు భయపడుతున్నారా? నీ వెనక చూసుకో. ఇది చాలా పెద్ద జంతువు. అందరూ జాగ్రత్త. వెళ్ళండి, 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 వెళ్ళండి. పరిగెత్తండి, వెనక్కి వెనక్కి వెళ్ళండి. నువ్వు బాగానే ఉన్నావు కదా? బాగానే ఉన్నాను.
ఇక్కడి నుంచి వెళ్ళాలి. అటువైపు. పదండి వెళ్తాం. వెళ్ళు. ఈ చోట చిన్నగా ఉంది, ఊపిరి కూడా తీసుకోలేము. ఈ జంతువు వెళ్ళిన వెంటనే మనం వెళ్ళిపోదాం. అదేమైనా వెళ్ళలేదంటే మనం ఇక్కడ భయపడుతూ కూర్చోలేము. ఇప్పుడు మనం ఏమైనా చేయాలి. హా. ఇది ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది. మనం ఆగాలి. బయట ఏ సద్దు లేదో, అది వెళ్ళిపోయింది అనుకుంటా. నువ్వు ఇక్కడే ఆగు, ఆగి చూస్తాం ఏమవుతుందో. ఆ జంతువు ఇంకా అక్కడే ఉందా? ఓవింగ్, ఓవింగ్, లేవండి. యూఫీ, లేవండి. లేవండి. లేవండి యూఫీ, లేవండి. ఇదే స్థలం. మనం ఎక్కడున్నాం? ఇక్కడ చాలా విచిత్రంగా ఉంది. మనం అనుకున్న ఆ రిడ్జ్ ఇదే ఉండొచ్చు. నీకు అనిపిస్తుందా ఆ నిధి ఇక్కడే ఉందని? ఇది భూమి కన్నా చాలా కింద ఉంది. ఎంత పెద్ద స్థలం ఇది. ఇలాంటి స్థలంలో దాగడం కూడా కష్టం. మీరు సరిగ్గా చెప్పారు. ఈ స్థలం అచ్చు అలాగే ఉంది, మనం చూసిన పటంలో ఉన్నట్టుగా. మనం చేరాల్సిన స్థలం ఇదే ఉండొచ్చు. అందరూ జాగ్రత్తగా రండి. ఇది చాలా ఏళ్ల క్రితం చేసిన ఒక వియాస్మ అనిపిస్తుంది. ఇక్కడున్న మంచుని మనం శ్వాసిస్తే మన మతి చెడిపోతుంది. ఇది మాయాజాలం ఏమి కాదు కదా. పదండి వెళ్ళి చూద్దాం. ఇక్కడి నుంచి మనం పారయ్యేది ఎలా? ఇక్కడ మబ్బు కమ్మేలోపు మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. దాన్ని వెతుకుతే చాలు, మన ప్రాణం మిగులుతుంది. ఈ నరకం నుండి వచ్చినందుకు విలువ దొరుకుతుంది. ఒకవేళ ఇక్కడ సమాధి ఉంటే మనం వెతుకుతున్న చోటు ఇదే. ఉమింగ్, మీకేమనిపిస్తుంది? ఇదే ఆ చెరసాల అనుకుంటా. బాగుంది. వేల సంవత్సరం నుండి ఇక్కడున్న ఆ సమాధిని మేము చివరికి వెతికేసాము. ఇది చక్రవర్తిది కాకపోయినా ఎవరో ఒకరిది ఉండుంటుంది. నీ మాటకు అర్థం నిధి ఇక్కడే ఉందానా? బహుశా. ఇక్కడ దాగున్న మహల్ చాలా అద్భుతంగా ఉంది, కానీ బాధ ఏమంటే దేనికి పనికిరాదు. అసలు ఇది ఎలాంటి స్థలం అనేది తెలియట్లేదు. దీన్ని ఎలా నిర్మించారో చూడండి, చాలా బాగా చేశారు. ఈ సమాధికి మాలికుడు ఎవరో తెలీదు. మీకెవరికేమైనా వినిపిస్తుందా? హ? 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 ఈ స్థలంలో వేరే ఏదైనా రాక్షసుందా? ఎవరో మన చుట్టూ ఉన్నారు. వాళ్ళు ఎవరైనా మన దగ్గరికి రాలేరు.
ఎవరు భయపడకండి. ఇక్కడ మనందరి కోసం నిధి ఎదురు చూస్తుంది, కేవలం మన కోసం. సరే పదండి, లోపలికి వెళ్తాం. ఈ రాజభవనాన్ని మూసి చాలా ఏళ్ళ అయింది, అయినా ఈ దీపాలు ఇంకా వెలుగుతుంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ నిప్పు ఎలా వచ్చింది? కదవ తెరిచిన వెంటనే ఇది వెలుగుతుందేమో. ఇది మాలికుడు సమాధి ఉండొచ్చు. ఇక్కడ చెక్కిన గీతల ప్రకారం ఈ చోటంతా లియోచంగ్కి చేరినది అని. వూవింగ్, దీని గురించి నాకు చెప్పగలరా? ఈ రాత ప్రకారం పూర్వకాలంలో ఉండే రాజవంశస్థుల చివరి రాజు లియోచంగ్. వాడు రాజయ్యాక వాడి సామ్రాజ్యాన్ని సరిగా చూసుకోలేకపోయాడు. ఇక్కడ ఆశ్చర్యపడే విషయం ఏమంటే ఆ రాజు ఒక పర్షియన్ స్త్రీను పెళ్లి చేసుకున్నాడు. మీకు తెలుసా ఆమె పేరేంటో? ఏంటా పేరు? తన పేరు మంత్రించిన పంది. మంత్రించిన పంది? పేరు చాలా బాగుంది. దీని చరిత్రలో ఇది కూడా ఉంది. ఈ రాజుకు 3 అలవాట్లుందని. మందు, అమ్మాయి, ఇంకా నపుంసకులు. లియూచెంగ్ తన మంత్రికి ఫ్యామిలీ ఉందా లేదని చూశాడు, ఎందుకంటే తన పిల్లల్ని చూసుకోవడానికి. అందుకే మంత్రిని పెట్టుకోవడానికి ముందు వాళ్ళని పరిశీలిస్తారు, ఎందుకంటే తన వంశాన్ని 20,000 మందిలాగే చూసుకుంటారు అని. మీరు చెప్పే రాజు విచిత్రమైన వ్యక్తి అనుకుంటా. ఇదైన తర్వాత వీడి రాజ్యభారం మొదలైంది. లూయికి చాలా బాగా మాట్లాడేది. తన పాట వల్ల రాజ మనసు గెలిచింది. రాజై ఉన్న తైజాన్ అంతం చెందిన తరువాత లూయికిని రాజుని చేశారు. అయితే ఈ సమాధి రాజా సౌత్యూదా? ఓమింగ్, నీకు నిజంగా తన సమాధి ఇక్కడ ఉందని అనిపిస్తుందా? అంటే ఖచ్చితంగా నేను చెప్పలేను. సరే, ఈ కబూర్లంతా ఆపండి. మనం లోపలికి వెళ్తే నిజం తెలిసిపోతుంది. ఇదే మాలికుడు సమాధి అనుకుంటా. ఈ రాళ్ళు వాకుల వెనక ఉండొచ్చు. అయ్యుండొచ్చు. ఈ సమాధి 2 ఇంటికి చేరింది, అంటే ఈ ఇల్లు ఇన్వాళ్ళది ఉండొచ్చు. కానీ మనం దీన్ని తెరిచేదెలా? ఖచ్చితంగా ఏదైనా దారి ఉండొచ్చు కదా. పదండి, మనం అక్కడికి వెళ్దాం. హ, 8 అడుగుల మధ్య 4 సముద్రాలు. 4 సముద్రాల లోపల అవశేషాలున్నాయి. అటు చూడండి, వాకిలి మీద 8 అడుగుల గుర్తుంది. పౌరాణిక కథల ప్రకారం దీని అర్థమేమంటే భూత వర్తమాన కాలాన్ని జూ అంటారు. సరిగా చెప్పారు. ఇది ముగింపు లేని సమయం. జూ అనేది అనంతమైన స్థలం. ఈ తాళానికి అర్థం 8వ ప్రపంచం. ఇక్కడ నేనే సార్వభౌముని. మీరు చెప్తున్నది నిజమేనా? ఈ వాకిలు తెరుస్తుందంటారా? దీని అర్థం ఏమంటే ఇది చాలా బలమైన తాళం. సామాన్య మనుషులు దీన్ని తీయలేరు. కానీ ఈ వాకిలి తీయలేదంటే మన సమయం వ్యర్థమే. అలా ఏం లేదు, దీన్ని తెరవడానికి దారి ఏమైనా ఉండొచ్చు. ఇక్కడ విను, దీన్ని బాంబుతో పేల్చేయి. నా దగ్గర ఉన్న బాంబులంతా ఖాళీ అయిపోయింది. నేను అనుకుంటా బాంబుతో దీన్ని పగలగొట్టలేమని. సరిగ్గా చెప్పావు. ఈ స్థలం ఒక పర్వతం మీద ఉంది. మనం దీని మీద బాంబు వేస్తే పర్వతం కూలిపోతుంది. మాకిప్పుడు వేరే దారి ఏం లేదా? మనం ఇక్కడే చచ్చిపోవాల్సిందేనా? నాకిలాంటి స్థలంలో చావాలని లేదు. ఇది సామాన్యమైన రాళ్ల వాకిలి కదా. జరుగు. విను, జాగ్రత్త. గుండు, నీకు భోజనం సరిపోలేదనుకుంటా. మళ్ళీ ప్రయత్నిస్తాను.
అవ్వట్లేదు. నీ చేతి ఈ పొగ చాలా విషకరమైనది. దాగే ఉన్న ఆయుధాల నుండి జాగ్రత్త. గుండు, ఇదంతా నీ వల్లే. మమ్మల్ని చంపేయాలనుకున్నావా? నాకేం తెలుసు ఇక్కడ చావును ఇలా పెట్టారని. చాలు, మాటలు ఆపండి. ఎవరికి ఏం కాలేదు కదా? నేను బాగున్నా. గాయమైన వాడిని అడగండి. విను, నువ్వు బానే ఉన్నావా? బాగానే ఉన్నాను. సరే అయితే, ఈ కదవని మేము తెరయలేమో అనుకుంటా. మనం వేరే దారి ఏదైనా చూడాలి, లేకపోతే మన చావుకెదురు చూడాలి. మనం ఎలాగ వచ్చామో అలాగే వెళ్ళలేము. మనం ఈ ద్వారం నుంచే ముందుకు వెళ్ళాలి. కానీ ఈ వాకిలు తెరవలేదంటే సమాధి దగ్గరికి వెళ్ళేది ఎలా? నాకు అనిపిస్తూ ఉంది భూమింగ్, ఇక్కడున్న మనిషి మరియు సింహ విగ్రహం ఇదే ఈ ద్వారానికి తాళాలు. అయితే ఎలా? ఇంగ్లాంగ్కి తోడేళ్లు జన్మమిచ్చింది. ఇంగ్లాంగ్ జియన్మాకి, జియన్మా కైలిన్కి. వాళ్లకు జన్మించిందే ఈ విచిత్రపు జంతువు. కైలిన్ ఒక దయలేని జంతువు. దాని వంశం చాలా పెద్దది. ఈ రాళ్ల నుండి నాకు అర్థమైనది ఏంటంటే ఇది జొతగా ఉన్న కైలిన్ విగ్రహాలు. ఇంకా ఈ ద్వారాన్ని తీయడానికి మనకున్న తాళం ఇదే. ఓ, తెలిసిపోయింది. మనం ఈ ముఖ్య ద్వారాన్ని తెరవాలంటే ఈ రెండు విగ్రహాలు చూసుకొనేలా తిప్పాలి. ఊమింగ్ జరిగింది సరిపోదా? మాలో ఒకడు అప్పుడే చనిపోయినాడు. నీకు నమ్మకం ఉందా? పూర్తిగా. మెంగ్జీ, వచ్చి నాకు సహాయం చెయ్యు. మంచి మాట ఎవరి చెవిలోకి పడదు. అంటే ఈ విగ్రహాలే తాళాలా? ఒకటి, రెండు, మూడు, తిప్పండి. అందరూ జాగ్రత్త. పదండి. పదండి, పదండి. ఇక్కడ ఎంత అస్థి పంజరాలున్నాయి. ఇలా వీడిని ఎవరు చంపుంటారు? సమాధి దొంగలు లేదా అమరవీరులు అయి ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ ఏదైనా జరగచ్చు. అనిపిస్తూ ఉంది మనము ఇక్కడ చచ్చిపోతామని. రే గుండు, పిచ్చి మాటలాడకు. నేను వస్తున్నా, ఆగండి.
ఇక్కడ చూడండి సమాధి. ఆ? సమాధానంగా ఉండు. ఇదెంత పెద్ద సమాధి, లోపల ఎవరు పడుకుని ఉంటారో తెలియదు. చూడడానికి విచిత్రమైన సమాధిలాగే ఉంది. ఈ సమాధి ఖాళీ ఉంది అనుకుంటా, కానీ ఇదేంటి అర్థం కావట్లేదు. దీన్ని మనం తెరిచి చూసేదా? సరే. హా, ఇందులో ఏం లేదు. అవును, ఏమీ లేదు. వెళ్దాం. ఊరికే చూసామా, ఏమీ లేదు ఇందులో. ఓమింగ్, ఇది సరైన స్థలమా? ఈ వెలుగుని చూస్తే సామాన్యంగా అనిపించడం లేదు. ఇది అదే స్థలం ఖచ్చితంగా. అక్కడున్నది అదేంటి? ఇది ఒక నరకంలాగా అనిపిస్తుంది. కింద చూస్తూ నడవండి. ఓమి, మనం చూస్తున్న చోట ఇదే అనుకుంటా. అయ్యుండొచ్చు. హ్మ్. హా, ఇది చూసారా? ఇదే ఇనుము గోడలు. 1000 ఏళ్ల వెనకే ఇక్కడ దీపాన్ని పెట్టారు. ఇది ఏళ్ల కొద్దీ మెరుస్తూనే ఉంది. మనము వెతుకుతున్న నిధి ఇక్కడే ఉంటుంది. పదండి. అక్కడ చూడండి, అక్కడ దొరికేసింది. మొత్తం నిధి దొరికేసింది. ఇక్కడ ఎన్ని ఆభూషణాలున్నాయి. కష్టానికి ఫలం దొరికింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. చాలా. ఇక్కడ చాలా ఉన్నాయి కదా, దీన్ని ఎలా తీసుకొని వెళ్ళేదే? ఇక్కడ పైన కట్టేసిన సమాధిని చూస్తుంటే ఇనుము నుండి దీన్ని చుట్టి పెట్టారంటే ఒకవేళ ఇది చావులేని చోట అయి ఉండొచ్చా? తొందరగా అలాగే పెట్టేయండి, తొందరగా. ఈ ఇనుము గోడల వెనక ఏదో దాగి ఉంది అనిపిస్తుంది. ఇక్కడైతే జరుగుతుంది అంటారా? ఈ సమాధిలో నీళ్లు ఇంకా మట్టి ఉండాలి, బాణాలు, నిప్పు, అలాగే పొగ. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓమింగ్ చెప్తున్నది సరిగ్గానే ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడున్నదంతా తీసుకోండి, బయటికి వెళ్ళే దారి చూడండి. అవును, లేదు, రాక్షస నిప్పు. ఇక్కడ రాక్షస నిప్పు ఉంది. దీన్ని ఏమైనా తాకితే త్వరగా మంటలు కమ్మేస్తాయి. దీని నుంచి దూరంగా ఉండండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పురాతనమైన బావి ఉంది. దీన్ని గుయింగు బావి అంటారు. గుయింగు బావి?
చెప్పేవాళ్ళు గుయింగు ఇక్కడే తన చివరి రోజులు గడిపారని. వాడి అమ్మ జ్ఞాపకాలతో 9 డ్రాగన్స్ ఉన్న చోటు బావిని తవ్వి దానికి గుయింగు పేరు పెట్టారు. ఇది ఆకాశం ఇంకా భూమి గురించి చెప్తుంది. నీళ్లు పైకొస్తే వర్షం వస్తుందని, నీళ్లు కిందకు వెళ్లితే దాని అర్థం వర్షం రాదని. ఈ బావి అంత విచిత్రమా? ఈ బావిలో నీళ్లు ఉన్నాయి, దాన్ని తాకోదు. అందరూ జాగ్రత్త. ఇది ఆ రాజుకి ప్రియమైన భార్య అనుకుంటా. మంత్రించిన పంది. మంత్రించిన పంది? దీని మాలికుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్లలేము. ఏంటి? మేమిక్కడ రావడానికి చాలా కష్టపడ్డాము. ఎందుకొద్దు అంటున్నావు? నాకు దక్కర్లేదు. అదేమైనా సరే మనం తీసుకునే వెళ్దాం. సరిగ్గా చెప్పాను. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి, లేకపోతే ఎవరు బయటపడలేము. అయితే ఎలా వెళ్ళేది? బయట వెళ్ళడానికి దారి ఏమీ లేదా? ఈ బావి మనకున్న దారి ఏంటంటే ఈ సమాధి కింద ఉన్న బావే. ఈ బావి? నువ్వు చెప్పేది నిజమా? 9 డ్రాగన్స్ ఉన్న చోటే బావి ఉంది. ఈ బావికి నీరు కిందున్న నది నుంచే వస్తుంది, అంటే పారే నీరు. అంటే ఇక్కడి నుంచి వెళ్ళొచ్చా? అంటే ఇది లోపల నుండి కనెక్ట్ అయ్యింది. అంటే ఇక్కడ నుండి బయటికి వెళ్ళడం కష్టం కాదు. అంటే దీని అర్థం మనం ఈ నిధిని బయటికి తీసుకెళ్ళొచ్చని. అవును. పదా. పదండి. ఎవరు ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్లలేరు. వెళ్ళు 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 వెళ్ళు. భూమికి చూడు, అది మనం చాలా కష్టపడి ఇక్కడి వరకు వచ్చాము. నిధి కూడా మన ముందే ఉంది. నువ్వెందుకు తీయొద్దు అంటున్నావు? వీళ్ళంతా పడిన కష్టానికి అర్థమేంటి చెప్పు. నా మాట విను, ఇక్కడేదో చాలా విచిత్రంగా ఉంది. ఏదో సరిగా లేదనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడు భూమి, నా మాట విను. మనమంతా తీసుకెళ్ళాము. కాస్త తీసుకొని వెంటనే వెళ్ళిపోతాం. ఈ ఇళ్ళు చావును గెలిచే ఇళ్ళు. ఈ బావి దారి చూపిస్తూ ఉంది. ఈన్ మరియు యాంగ్ ఈ పురాతన స్థలాన్ని చాలా ఏళ్లుగా కాపాడుకుని వచ్చారు. అందుకే ఇది అలాగే ఉంది. కానీ ఏదో విచిత్రంగా ఉంది. ఏదో ఆపదొస్తుందనిపిస్తుంది. ఈ మాట మంచిది కాదు. మనకు కావాల్సింది తీసుకొని వెళ్ళిపోదాం. హా, విను, నీ నమ్మితే చాలా డబ్బులు వస్తుంది. శ్రీమంతుడు అవుతాను. ఆగు, దీన్ని ముట్టుకోవద్దు. ఏయ్, ఆగండి. ఏం చేస్తున్నావు? గొడవ పడాలా? గొడవ పడకండి. మనం దీన్ని ముట్టుకోలేము. బలవంతంగా దీన్ని ముట్టుకుంటే మనందరూ చనిపోతాం. చాలా ఆపో. నేనెవరికి భయపడను. ఇది కేవలం ఒక అమ్మాయి శవం. ఇది నాకేం చెయ్యదు. నీకే ఎంత కావాలని మాకొద్దంటున్నావా? నీ గురించి నాకు తెలిసిపోయింది. తప్పుగా అనుకుంటున్నావు. ఓమేంగ్, మనం మన వాళ్ళతోనే గొడవ పడకూడదు. నువ్వే చూస్తున్నావు కదా, ఈ అమ్మాయి శవంలో ఎలాంటి మార్పు లేదు. ఇక్కడున్న ఈ నిధి ఎంత మనం మన కోసం తీసుకోవట్లేదు, మన సామ్రాజ్యాన్ని కాపాడే సైనికుల కోసం తీసుకుంటున్నాం. నేను సరిగా చెప్తున్నాను కదా? నువ్వు నాతో రా. రా. విను, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? దీన్ని తీసుకోవడానికి కదా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నదంతా మనం తీసుకెళ్ళి మన ప్రజలను కాపాడాలి. మనం ఇంకా ఆలస్యం చేయకూడదు. కానీ ఇది మనం తీసుకోలేము. నువ్వు మా కోసమే చెప్తున్నావని తెలుసు. నీ జ్ఞానానికి నేను ధన్యవాదం చెప్తాను. అందువల్లే మనం ఇక్కడి వరకు వచ్చాము. కానీ ఇది ఎప్పుడు దొరికిందో అప్పటి నుంచి. ఏమైంది? ఏమైంది నీకు? మాకు ఇప్పుడు నీ అవసరం లేదు. కింబుహాన్, నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను చంపడానికి చూస్తావు?
డబ్బుల కోసం మనుషులు, ఆహారం కోసం పక్షులు చేస్తారు. నన్ను జియాంగులో ఐరన్ అబాకస్ అని పిలుస్తారు. నేను డబ్బులు కోల్పోయి ఒప్పందాన్ని ఒప్పుకోను. నేను విప్లవం కోసం వచ్చాను అనుకుంటున్నావా? మేమంతా ప్రమాణం చేశాము. అది నిధి ఇంకా ఆభరణతో మనం మన సైన్యాలని పెద్దగా చెయ్యాలని, ఇంకా మన దేశ ప్రజలను కాపాడాలని. దాన్ని మనం ఉంచుకోలేము. గందరగోళ సమయంలో గండ ఆప్తరక్షకుడు అవుతుంది. ఈ విప్లవం కోసం నా పరివారం చాలా చాలా కష్టపడింది. ఇందులో నాదేముందో అది తీసుకుంటా. ఇందులో తప్పేముందో చెప్పండి. ఈ పరివారం చాలా సహాయం చేసింది, అందులో అనుమానం లేదు. మనం మన గురించే ఆలోచించకూడదు, అది తప్పవుతుంది. అందులోనూ మన దేశం ఇప్పుడు చాలా అంటే చాలా పెద్ద సమస్యలో ఉంది. దీనికి ఫెంగ్ పరివారం సహాయం కావాల్సింది. ఎప్పుడు ఇది నీ చేతికొస్తుందో, నీ బుర్రలో ఏముంటుందో నాకు తెలీదు. నేను కింబుహా నీ కోసం ఏమైనా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను. చివరికి నాకేం దొరికింది? నేను ఫెంగ్ 19 లాగా ఉండోదలుచుకోలేదు. వీళ్ళు మనిషి ఇంకా డబ్బులు పోగొట్టుకున్నారు. ఓమేంగ్ యూన్ఫిన్ నిన్ను ఉపయోగించుకుంటున్నాడు. నువ్వే ఆలోచించు, వాడి మాయంలో పడిపోకు. నువ్వు అస్సలు మంచోడువే కాదు, నిన్ను నమ్మి మోసపోయాను. ఏం చేస్తున్నారు? కదలకండి, నా గురి తప్పదని తెలుసుగా. గన్స్ దించండి. యూఫీ, నువ్వు మాకే ద్రోహం చేస్తావా? యూమింగ్ యూన్ఫీ షుయ్, నన్ను క్షమించండి. ఈ రోజు మనలో ఎవరు బయటికి వెళ్ళలేము. మీరేం మాట్లాడుతున్నారు? మనం పోరాడదాం. ఇక్కడి నుంచి మీరెవరు వెళ్ళలేరు. శుభం మారుతుంది. ఇదొక భ్రాంతి. అదండి, ఇది చాలా పెద్దగుంది. నేను చచ్చేదాకా పోరాడతాను. ఇక్కడి నుంచి వెళ్ళండి, పరిగెత్తండి. మీరేం చేస్తున్నారు? ఇదంతా నాది. ఏం చేస్తున్నావురా? జరుగురా. కావాలంటే నువ్వు తీస్తావు. ఏం తీసుకుంటున్నావురా? వదులురా రే. వదులు. పోరా. దాన్ని అక్కడ పెట్టేసేయరా. ఇదంతా నాది. వదిలే. అక్కడికి నేను ఇప్పుడే చెప్తున్నాను, నాకేం కావాలో నేను తీసుకుంటాను. నన్ను ఆపకు. ఇదంతా నాది. కింద పెట్టావు. గుహ కూలిపోతుంది, మనం వెళ్ళాల్సిందే. యూఫీ, మనందరం వెళ్ళిపోదాం. దీన్ని చూడడం కన్నా చావడమే మేలు. నేను లీ యూన్ఫీ బ్రతుకున్నా సంతోషంగా లేను. భూమిన్, కుమారి షూయ్, మీరిద్దరూ వెళ్ళిపోండి. ఇక ముందు తరమైన బాగుంటుంది అనుకుంటున్నా. లేదు, మీరేం మాట్లాడుతున్నారు? రండి, మనం వెళ్ళిపోదాం. నేను ఇక్కడి నుంచి వచ్చిన చైనా నుండి బయటికి రాలేను. నేను బ్రతుకుండి నా ప్రజలను కాపాడలేదంటే నా జన్మకు అర్థం లేదు. యూఫీ, మనం అందరూ కలిసి వెళ్దాం. మనం ఒకవైపు నుంచి వెళ్ళిపోదాం.
నన్నేం చేయొద్దు, నన్నేం చేయకు, నన్ను వదులు. వద్దు వద్దు, నన్ను వదులు. వద్దు, వదిలే నన్ను. వెళ్ళండి, కానీ ఒక విషయం, నేను అనుకున్నది చేయలేకపోయాను. కనీసం మీరైనా పూర్తి చేయండి. వెళ్ళండి. జాగ్రత్త, వెళ్ళండి. నువ్వు బాగే ఉన్నావు కదా? ఏం కాలేదు కదా? పదా. జీరో, మేము ఈ పర్వతాన్ని మొత్తం చూసాం. మీరిప్పుడు దొరికారు. దీన్నే తలరాత అని చెప్పేది. మంచిదే కదా? నీకేం కావాలి? మీరిద్దరిని చూస్తే ఆ నిధి ఎక్కడుందో మీకు తెలిసిందనిపిస్తుంది. నన్ను తీసుకెళ్ళండి, నేనేం చెయ్యను. మర్చిపో, దాన్ని మన పూర్వీకులు పెట్టి వెళ్ళింది. దాన్ని జపానులకు ఎందుకు ఇవ్వాలి? నా మాట వినలేదంటే చావడానికి సిద్ధంగా ఉండు. నిధి ఉన్న గుహ కూలిపోయింది. నా దగ్గర దానికన్నా మంచి నిధి ఉంది. నేను నీకు దాన్ని ఇస్తాను. నువ్వు మమ్మల్ని వెళ్ళనిస్తే మాత్రం. అవునా? అయితే ఇవ్వు నాకు. నా మాట విను. గున్షాన్ టెక్నిక్ పాడవకూడదు. ఫెంగ్ పరివారం వారసుడు లేకుండా ఉండకూడదు. నా జీవితం ఇలా చావడానికైతే లేదు. అవకాశాన్ని ఉపయోగించుకో. ఏం గొణుగుతున్నారు? ఆటలాడకూడదు. కుదరదు. భూమి, మీరు వెళ్ళండి. లేదు, మనం జతగా వెళ్తాం. నాతో ఆడుకుంటారా? నేను మిమ్మల్ని వదలను. నువ్వు బాగానే ఉన్నావా?
ఫెంగ్ ఓమింగ్ ఇంకా షుయి లింగ్లాంగ్ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. దీన్ని మర్చిపోలేకపోయారు. చాలా డబ్బు విలువైన సంపద అగ్ని నుండి ప్రజలను రక్షించదు. ఇది స్వీయ అభివృద్ధి అయ్యేది పూర్తి చీనా కొడుకులు ఇంకా కూతురులు ఒకటిగా కలిసినప్పుడు మాత్రమే. ఇద్దరు లియూ యున్ఫి వారసత్వాన్ని పొందారు. పాత వ్యాపారాన్ని వదులుకోవాలని అనుకున్నారు. తమ వైరత్వాన్ని వదిలి వాళ్ళే విప్లవం కోసం సమర్పించుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆ విప్లవం అనే నిప్పు భూమిపై పువ్వుల మెరిసింది. ఇంకా ప్రేరి ఫోర్స్ అయింది. ఇది పూర్వీకుల సభ్యలో మార్పు తెచ్చింది.